నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకొచ్చేసి ఈ నాట్లు వేసుకోవడం స్టార్ట్ అయింది. అలాగే ఖరీఫ్ సీజన్ గూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనము ఈ వరిలో వచ్చేసి మనకు కలుపు నివారణ, అలాగే న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ ఇవి 2 పర్ఫెక్ట్‌గా చేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రెండిటిని మనము పర్ఫెక్ట్‌గా అలాగే కరెక్ట్‌గా చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చి మనం లాభాల్లో ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి మనము ఈ కలుపు నివారణ, అలాగే న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ వచ్చేసి మనము పంట వేసుకోక ముందు నుండి చేసుకున్నట్లయితే మనకు మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెట్టుబడి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించుకున్నట్లయితే మనకేమవుతుందంటే, మనకు వేరే దానిపైన కూడా వేరే పంటకు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే దీంతో పాటు మనము ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది. అయితే ఈ కలుపు నివారణ వచ్చేసి మనకు ఈ పంట స్టార్టింగ్ నుంటే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పంట అనేది ఈ పంటలో వచ్చేసి మనకు 80% వరకు ఈ కలుపు నివారణ చేసుకోకపోవడం వలన మనకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ దిగుబడి ఎక్కువ రావాలంటే మనం కలుపు నివారణ ముఖ్యంగా చేసుకోవాలి. ఈ కలుపు నివారణ చేసుకోవడం వలన ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి మనకు వరిలో వచ్చేసి ముఖ్యంగా ఈ కలుపు నివారణకొచ్చేసి హెర్బిసైడ్స్ వచ్చేసి మనకు కలుపు మందులొచ్చేసి ఇవి ఒకటి కలుపు నివారణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కలుపు మందులొచ్చేసి పారాజో, సల్ఫోరన్, ఇథైల్ వచ్చేసి మనకు ఇది వాడుకుంటాం. అలాగే దీంతో పాటు ఆహ్, నామినీ గోల్డ్ గూడా వాడుకోవడం జరుగుతుంది. ఈ నామినీ గోల్డ్ వచ్చేసి మనకు మార్కెట్‌లో ఎక్కువగా అవైలబిలిటీలో ఉంది. కాబట్టి ఇది వేసుకోవడం జరుగుతుంది. ఇవి యేసుకున్న 24 గంటల లోపల మనము అప్లై చేయడం జరుగుతుంది. దీంతో మనకు డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటే మనము విత్తనం విత్తుకున్న దాంట్లో వచ్చేసి మనకు పెట్రోక్లోర్ అలాగే పెండిమిథిలిన్‌ను స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. దీని వలన మనము కలుపు నివారణ అనేది మనము మొదటి నుండే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, దీంతో పాటు అలాగే మనకు 25-30 రోజుల మధ్యలో మరొక కలుపు అంటే తీసుకోవడం జరుగుతుంది. నివారణ చేసుకోవడం జరుగుతుంది. మామూలుగానే మనం కూలీలతోటి తీయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి దీని తర్వాతకు మనము ఈ 25-30 రోజులలో కీలక దశలో మనము కలుపు నివారణ ముఖ్యంగా చేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ రావడానికి, అలాగే పిలకలకు కూడా మనకు ఎక్కువ పిలకలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పిలకలు వచ్చే సమయంలో మనకు కలుపు నివారణ చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా పిలకలనేది బలంగా వస్తుంది. అలాగే వేర్లకు కూడా మనకు పోషకాలనేది ఆహ్, అద్భుతంగా దొరకడం జరుగుతున్నాయి. ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి తగిన పోషకాలు దొరికినప్పుడు ఏమవుతున్నాయంటే మనకు పిలకలనేది ఆరోగ్యంగా, అలాగే ఎక్కువ మంచిగా గ్రోత్ అవ్వడానికి మనకు తాలు వచ్చే పిలకల కంటే ఎక్కువగా మనకు గింజ వచ్చే పిలకలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏమవుతుందంటే మనకు దిగుబడి అనేది సాధారణం కంటే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పిలక దశలో కూడా మనము కలుపు నివారణ చేసుకోవాలి. దీని తర్వాత మనకొచ్చేసి ఈ పిలక నివారణ దశలోనే ఎందుకు చేసుకోవాలంటే మనకి ఈ పిలకల దశ తర్వాత మనకు పువ్వు దశ. ఈ పువ్వు దశలో వచ్చేసి మనకు ఏమవుతుందంటే ఈ పువ్వు రావడం జరుగుతుంది. అలాగే దీంతో ఇప్పుడు వచ్చేసి మనకు గింజ అంటే గింజ కోసుకోవడం జరుగుతుంది. అక్కడ పాల దశలో వచ్చేసి మనకు ఎక్కువ ఏమవుతుందంటే న్యూట్రియంట్ కొరకు అలాగే లైట్ కొరకు ఇవి అనేది కాంపిటీషన్ కాంపిటీషన్ పడడం జరుగుతుంది. ఇలా పడినప్పుడు ఏమవుతుందంటే మనకు కలుపు లేకుండా ఉన్నట్లయితే మనకు అన్నీ అనేది పోషకాలు దొరకడం జరుగుతుంది. కాబట్టి అప్పుడేమవుతుందంటే మనకు అంత కాంపిటీషన్ ఉండదు. ఒకవేళ కలుపు నివారణ చేసుకోకపోయినట్లయితే మనకేమవుతుందంటే అప్పుడు ఈ కలుపు మొక్క అనేది పంట మొక్కలతోటి పోటీ పడి పోషకాల కొరకు, నీళ్ళ కొరకు, అలాగే లైట్ కొరకు అంటే సూర్యరశ్మి కొరకు కూడా పోటీ పడడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ గ్రెయిన్ ఫిల్లింగ్ అంటే గింజ అనేది ఫుల్లుగా నిండదనమాట. మనకు తాలుగా కనిపించడం లేదంటే ఇలా జరగడం జరుగుతుంది. ఇంకోటి ఈ ట్రాన్స్‌ప్లాంట్ అంటే నాటుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వ నారుని మనకు పైన నార నార యొక్క కొనను త్రుంచివేయడం జరగాలి. ఈ కొనను త్రుంచివేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు ఈ కాండం తొలిచే పురుగు గాని, లేదంటే ఇంకా వేరే పురుగు యొక్క గుడ్డు దశలో ఉన్న దశను మనము మొత్తానికి నివారించుకున్నట్లయితుంది. కాబట్టి ఇక్కడి నుండి మనము చేసుకున్నట్లయితే మనకు ఎన్నో లాభాలు ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మనకేమవుతుందంటే పెట్టుబడి ఖర్చు కూడా తగ్గడం జరుగుతుంది. ఇంకోటి ఈ మనకు రోటర్‌వేటర్ తోటి అలాగే కరియేట్ చేసుకున్నప్పుడు మనకు రోటర్‌వేటర్ తోటి దీంతో చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఒక
దశ వరకు మనకు పోషకాలనేది మొత్తము ఎళ్ళిపోకుండా ఉండడానికి, అలాగే పోషకాలనేవి మొక్కకు అందుబాటులో ఉండడానికి ఈ కరియేట్ చేసుకుంటాం. కాబట్టి దీన్ని గూడా మనం ఏంటంటే పైన కాకుండా 5-7 సెంటీమీటర్ల లోపు వరకు చేసుకున్నట్లయితే మనకు పోషకాలనేది మనకు మొక్కకు అందుబాటులో ఉంటవి. ఎక్కువగా ఉంటవి. కాబట్టి దీన్ని మనము పైన చేసుకోకుండా కొద్దిగా లోతుకి చేసుకున్నట్లయితే మనకు పోషకాలు గూడా ఎక్కువగా అందుతాయి. ఇంకోటి వేర్లు కూడా మంచిగా ఎక్కువ గ్రోత్ అవ్వడానికి గూడా మంచిగుంటుంది. ఇంకోటి దీంతో పాటు ఈ పోషకాలలో వచ్చేసి మనకు ఈ నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వచ్చేసి మనకు నత్రజని వచ్చేసి 100 కిలోలు, అలాగే ఫాస్ఫరస్, పొటాషియం వచ్చేసి 50 లేదంటే 50 కిలోలు, అలాగే పొటాషియం వచ్చేసి 50 కిలోలు వేసుకోవాలి. దీని తర్వాత మనకు ఇవి వేసుకునేటప్పటికే మనం ఏంటంటే, ఈ నాటుకునే సమయంలో మనం వచ్చేసి జింక్ వేసుకోవాలి. ఈ జింక్ వలన కూడా మనకు ఏమవుతుందంటే ఈ దిగుబడి అనేది చానా తగ్గిపోవడం జరుగుతుంది. జింక్ యొక్క కొరత గాని ఉన్నట్లయితే. ఈ జింక్‌ని మనం కొరత ఉండేటట్టు చూసుకోకూడదు. ఈ జింక్ మనకు మంచిగున్నట్లయితే దీని వలన మనకు దిగుబడి అనేది కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంది. ఎక్కువ రావడానికి. కాబట్టి ముఖ్యంగా మనకు నత్రజని దీంట్లో వచ్చేసి మొదట్లో డీఏపీ వేసుకుంటాము. డీఏపీ తర్వాత మనకి డీఏపీ ఎందుకేసుకుంటామంటే మొదట్లో మనకు న మొదటి దశల్లో వచ్చేసి మనకు అనేది అమోనియాగా మారి మనకు మొక్కకు అందుతుంది. డైరెక్ట్‌గా నైట్రేట్‌గా ఇచ్చినట్లయితే మనకు మొక్క అనేది తీసుకోలేదన్నమాట. కాబట్టి ఈ అమోనియాలో ఇచ్చినట్లయితే లీచింగ్ అనేది అంటే మనము ఈ నత్రజనిని కోల్పోవడం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాంట్లో డీఏపీ ఫార్మ్‌లో ఇవ్వాలి. డై అమ్మోనియం ఫాస్ఫేట్ ఫార్మ్‌లో. అలాగే దీంతో పాటు మనకొచ్చేసి ఈ ప నాటుకోక ముందే మనకు దీంట్లో వచ్చేసి మనము పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులు ఏసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు ఇది వచ్చేసి నత్రజనిని మనకు భూమిలో ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది. ఈ నత్రజనిని ఫిక్స్ చేయడం వలన ఏమవుతుందంటే మనము మొదటి నుండే మనము నత్రజని పైన గాని, న్యూట్రియంట్స్ పైన గాని, పోషకాల పైన గాని, ఈ ఫెర్టిలైజర్స్ పైన గాని మనం అనేది తక్కువ ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. దీని వలన కూడా మనకు ఏమవుతుందంటే పెట్టుబడి ఖర్చులు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అలాగే దీంతో పాటు మనకొచ్చేసి ముఖ్యంగా మనకి ఈ నాటుకునే సమయంలో మనము మొక్క నుండి మొక్కకు ఇది వచ్చేసి మంచిగా ఎక్కువ స్పేస్ పెట్టుకున్నట్లయితే 10-15 సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా మనకు ఏమవుతుందంటే దీని వలన మనము సూర్యరశ్మి అనేది మొక్కకు అలాగే గాలి ఆడడం జరుగుతుంది. ఈ గాలి ఆడడం వలన ఏమవుతుందంటే రోగాలనేవి మనకు తగ్గించుకోవచ్చు. ఈ రోగాలు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈ మొక్క నుండి మొక్కకు ఎక్కువ దగ్గరలో ఉండడం వలన ఏమవుతుందంటే మొక్క పెరిగే కొద్దీ మనకు పిలకలనేవి ఎక్కువవుతున్నాయి. పిలకలు అనేది మనకు ఒక్క దగ్గర మనకొచ్చేసి 10-15 వస్తాయి కాబట్టి, ఈ 15 వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఇంత సైజులో రావడం వలన ఏమవుతుందంటే 2 అనేవి కలిసిపోతాయి. అక్కడ ఏమవుతుందంటే గాలి అనేది సరఫరా అవ్వడం జరగదు. ఈ గాలి సరఫరా అవ్వనప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ ఫంగస్ గాని, ఈ రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫంగస్ అనేది ఎక్కువ గ్రో అవ్వడానికి మనకు కావాల్సింది తేమ శాతం. ఈ తేమ శాతం ఎక్కువ ఉండడం వలన మనకు ఫంగస్‌కి సంబంధించిన రోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫంగస్‌ని తగ్గించుకోవడానికి ఈ ఫంగస్ యొక్క గ్రోత్‌ని నిలిపివేయడానికి మనకు ఎక్కువ స్పేసింగ్ ఉండడం వలన ఏమవుతుందంటే గాలి ఎక్కువ సరఫరా అయినట్లయితే, అలాగే సూర్యరశ్మి ఎక్కువ వచ్చినట్లయితే, మొక్కకి మొత్తం అందినట్లయితే మనకు ఈ ఫంగల్ డిసీజెస్ గూడా తక్కువ రావడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు మనం కలుపు నివారణ చేసుకునే సమయంలో కూడా ఈ స్పేసింగ్ మంచిగున్నట్లయితే మనకు ఈ చుట్టుపక్కల మొత్తము ఇక్కడ అంటే మొత్తం చుట్టూ మనము ఈ కలుపు అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకున్న అంటే కలుపు తీసుకోవడానికి కూడా మన సింపుల్‌గా ఈజీగా ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకొచ్చేసి ఫీడర్‌తో కూడా మనం వీడింగ్ చేసుకోవచ్చు. కలుపు నివారణ చేసుకోవచ్చు. దీంతో కూడా సులభంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ స్పేసింగ్ అనేది అంటే మొక్క నుండి మొక్కకు దూరం అనేది తక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే మనకు ఈ కోన వీడర్‌ని మనము అటు ఇటు తీసుకెళ్ళడానికి రావడానికి మనకు దీంతో కలుపు నివారణ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అదే మనకు మంచి అంటే తగిన స్పేసింగ్ అంటే దూరం ఉన్నట్లయితే మనకు కోన వీడర్‌ని కోన వీడర్‌తో కలుపు నివారణ చేసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతిదీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి.
ఇలా ప్రతిదీ మనము కలుపు నివారణ అనేది సక్రమంగా చేసుకున్నట్లయితే, అలాగే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ పోషకాలన్నీ మనకు అందుబాటులో ఉన్నట్లయితే మనకు ఎక్కువగా మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెట్టుబడి ఖర్చు కూడా ఓ ఎకరాకు 4,000 దాకా తగ్గించుకునే అవకాశాలు గూడా ఉంటాయి. కాబట్టి ఇలా ప్రతీదీ మనం పాటించుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.